రాముడు ఈ పక్కన చూసేటప్పుడు లక్ష్మణుడు అన్నాడంట, అన్నా మనకు వేరే గత్యంతరం లేదు, ఆ బోయేవాడి తల మీద 2 చేతులు పెట్టి నువ్వు నిలబడన్నాడంట. ఆ 2 చేతులు పెట్టేటప్పటికి ఈ బోయేవాడు భార్య నీళ్లు పోస్తుంటే ఇతను ఇలా కాళ్ళు కడుగుతూ లక్ష్మణుడు సీతమ్మ వారికి చూసేటప్పటికి వాళ్ళకు గుర్తొచ్చిందంట, ఓహో వీడే అప్పుడు వైకుంఠంలో తాబేలుగా ఉండి ఆ శ్రీహరి పాదాలను దర్శనం చేసుకోవడానికి వస్తే మనం వద్దన్నాం, ఈరోజు వీడికి ఆ పుణ్యం దక్కింది, ఎంతసేపు గడుగుతున్నాడు నా స్వామి పాదాలని అన్నాడంట. ఆ రాముడు కూడా ఇప్పుడు అర్థమైందా మీకు, తపన ఉంటే ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ కాకపోతే ఇంకొక జన్మలైనా నన్ను స్మరించిన వాళ్ళను నేను ఎప్పుడూ వదలనన్నాడంట. అనేటప్పటికీ ఇతను బాగా పాదాలు గడుగుతుంటుంటే ఇతను అన్నాడంట, ఏమని రాముడు, మెల్లగానయ్యా నేను పడిపోతానేమో అంటే అప్పుడు ఇతను చెప్పాడంట, మేము జీవితంలో పడిపోయే మమ్మల్ని రక్షిస్తావు స్వామి, నువ్వెక్కడ పడతావు తండ్రి అన్నాడంట. వీడికి తెలుసు ఆ రాముడు ఆ శ్రీహరి అని చెప్పేసి. ఆ విధంగా అవన్నీ చేసిన తర్వాత ఆ యొక్క చెక్కతో కూడుకున్న గిన్నె లాంటి దాంట్లో ఆ నీళ్ళు అలాగే ఉన్నాయంట. ఇంకొకటి అందులో ఇంకో సారాంశం ఏమంటే, మనం ఎవరమైనా సరే మన ఇంట్లో గురుపాదుకలు ఉంటే దాన్ని అభిషేకం చేసినాక తీర్థంలాగా తీసుకుంటాం. వీళ్ళు కూడా రాముడు ఆ ప్రయాణం అయిపోయాక వీళ్ళు తీర్థంగా తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే చెక్కలో నీళ్లు పోస్తే ఆ చెక్కంతా కూడా నీళ్ళను గుంజేసుకుంటుంది, ఆ చెక్కలో ఉంటుంది. అయితే వీళ్ళ అదృష్టం ఏంటంటే ఆ తర్వాత ప్రతిరోజు కూడా పిండి వేసి దాంట్లో నీళ్లు పోస్తుంటే ఆ నీళ్లు కింద చెక్కలో ఉన్న 2 కూడా వచ్చి ఆ రొట్టె, వీళ్ళు చేసుకునే రొట్టె ఒక మధుర పదార్థంగా ఉండిపోయిందంట. అంటే ఆ రాముడి పాదుకలు, ఆ పాదుకల మీద, ఆ పాదాల మీద మనము కడిగిన తీర్థము ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. అంటే పాదసేవనం మనం చేయాలంటే ఒకటి అర అనే అవకాశం కాకుండా ఎన్నో అవకాశాలు ఉన్నాయి, కానీ మనకు ఆ తపన ఉండాలి. ఆ తపన ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. దానికి ఇంకా మనం చెప్పుకోవాలంటే పాదసేవనం అనే దాంట్లో భక్తితో కూడుకొని ఉంటే ఇంకొక విషయం చెప్పుకోవచ్చు, విదురుడు. ఆ విదురుడు ఎవరంటే మనందరికీ తెలిసింది, కౌరవులకు పాండవులకు బాబాయ్ లాంటి వ్యక్తి. బాబాయే 3 అన్నదమ్ములైతే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు. విదురుడు ఎప్పుడు కూడా ధర్మంతో కూడుకున్న వ్యక్తి గనక అతన్ని అనేటప్పటికీ ఈ కౌరవులకు ఎప్పుడు నచ్చేది కాదు. ఇంకో సోదరుడు లేడు కనుక ఆ సోదరుడి పిల్లల్ని రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి తన జ్యేష్ఠ భ్రాత్రైన ధృతరాష్ట్రుడికి ఎప్పుడు చెప్పేవాడు. అతను వినేవాడు కాదు. ఇతను మాత్రం వీళ్ళు చేసే తప్పుడు పనులకు ముందే తాను గ్రహించి వాళ్ళని రక్షించేవాడు. లాక్షాగృహంలో నిప్పు పెట్టే ముందర రక్షించాడు, ప్రతిసారి ఇలా రక్షించేవాడు. ఎప్పుడు కూడా ఆ శ్రీహరి నామమే, అది తప్పితే ఇంకోటి లేదు. తను ఎప్పుడు కూడా ప్రార్థన అదే, ధర్మం ధర్మం ధర్మం. ఈ విధంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినాడో కౌరవుల దగ్గరికి, వాళ్ళకి అన్ని రకాలుగా చెప్పాడు. కానీ ఆ దుర్యోధనుడు మొండివాడు, వినలేదు. అంతా అయిపోయిన తర్వాత తాను ఏమన్నాడంటే, కృష్ణ ఇంకా సరే మేము వినమయ్యా, నీ ఇష్టం అంటే. కృష్ణుడు ఏమన్నాడంటే, సరే మీకు ఒక రోజు సమయం ఇస్తాను, మళ్ళీ రేపు నేను వస్తాను రాజసభలకు, అప్పుడు మీరు నిర్ణయం ప్రకటించండి అనేటప్పటికీ దుర్యోధనుడు అన్నాడంట, కృష్ణ ఒక పని చేద్దాం, ఇప్పుడు మా అంతఃపురంకు రండి, మీరు వచ్చారు కనుక, మీరు మా బంధువులు కనుక మీకు భోజన ఏర్పాట్లు చేస్తానన్నాడంట. అంటే కృష్ణుడు నవ్వుతూ, వద్దులే నాయన, నాకు పర్వాలేదు, నేను విదురుడి ఇంటికి పోతాననేటప్పటికి వీళ్ళకి కొద్దిగా కోపం వస్తుంది. వచ్చేటప్పటికి కృష్ణుడు ఏం చేశాడంటే ఆ విదురుడి ఇంటికి వెళ్ళాడంట. వెళ్ళేటప్పటికి విదురుడు లేడు, విదురుడు భార్య ఉందంట. ఆవిడ కృష్ణుడిని చూపేటప్పటికి పిచ్చి సంతోషంతో సాష్టాంగ నమస్కారం చేసి ఏం చేయాలో ఏం చేయకూడదో తనకు తెలుస్తలేదంట. కృష్ణుడు మా ఇంటికి వచ్చాడు, ఒక బీద వాళ్ళ ఇంటికి వచ్చాడు అన్న తపనతో ఉన్న ఆవిడ కృష్ణుడికి ఒక పీట వేసి కూర్చోబెట్టేటప్పుడు కృష్ణుడు అన్నాడంట, అమ్మా నాకు చాలా ఆకలి అవుతుంది, నాకు ఏమన్నా పెట్టు అంటే, కృష్ణ ఆగు కొద్దిసేపు, నేను నీకు ఏదైనా వంట చేస్తానంటే నీది ఇప్పుడు ఏది ఉంటే అది పెట్టన్నాడంట. అప్పుడు చూసేటప్పటికి అక్కడ గంపలో అరటిపండ్లు ఉన్నాయంట. ఆ కృష్ణుడిని చూసిన ఆనందంతో ఆవిడ గంప తీసుకొచ్చి అరటిపండు తొక్కు తీసి పండుని కింద పడేస్తుందంట. ఆ తొక్కును కృష్ణుడికి పెడుతూ పోయిందంట. ఆ కృష్ణుడిని చూసుకుంటూ కృష్ణ 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 అంటుంటే ఆ కృష్ణుడు ఆ పైన ఆ తోలును ఆ తొక్కునే తింటున్నాడంట. తింటుంటే ఏమైందంట, కొద్దిసేపటికి విదురుడు వచ్చాడంట. ఆ విదురుడు లోపలికి వచ్చేటప్పటికి ఏమైపోయింది, అక్కడ అన్ని పండ్లేమో కింద పడి ఉన్నాయి. ఆ కృష్ణుడికి ఈవిడ తొక్కిస్తుంటే ఆ తొక్క తొనలే తింటున్నాడంట. ఆ విదురుడు వెంటనే భార్యను గట్టిగా అరిచేశాడంట, ఏంటి నీకు పిచ్చ, అక్కడ కృష్ణుడికి ఏమి ఇస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేటప్పటికీ
ఆవిడ కింద చూసేటప్పటికి అయ్యోయ్యోయ్యో ఎంత పొరపాటు అయిపోయింది, పండ్లు పడేసి నేను ఈ తోలు కృష్ణుడికి ఇచ్చాను అనుకునేటప్పటికి ఆ కృష్ణుడు బాధపడుతూ విదురుతో అన్నాడట, విదురా ఇంత మధురమైన ఫలాలు నా తల్లి యశోద కూడా ఇయ్యలేదయ్యా, ఈవిడ ఇస్తుంటే నేను తింటుంటే నువ్వు నన్ను ఆపేసి అర్ధాకలతో పెట్టావన్నాడంట. అంటే కృష్ణుడు నువ్వు ఏమిస్తే సంతోషపడతాడంటే నువ్వు భక్తితో ఇచ్చేది, ఆ తొన కూడా ఇస్తే తాను సంతోషపడతానని చెప్పి మనకు విదురుడి కథ చెప్తుంది. అంటే ఏ విధంగా చూడండి, ఒక గిరిజన స్త్రీ కొరకు పుడతాడు కృష్ణుడు, ఒక గిరిజన స్త్రీ ఒకరిని భక్తి భావనలో పెంచుతుంది. అంటే మనము ఏ క్షణాన ఏ వాక్కుతోటి మనలో మార్పు వస్తుందా అన్న చెప్పి మనం ఆలోచిస్తుండాలి. అంతేగాని మనకు ఇది ఉంది అది లేదు, ఎంతసేపు నాకు లేదు లేదు అని కాదు. నాకు ఈశ్వరుడు జన్మిచ్చాడు, ఈశ్వరుడు ఏ రూపంగా జన్మించాడంటే నా తల్లిదండ్రుల రూపకంగా ఇచ్చాడు. నా తల్లిదండ్రులు ఇచ్చిన రక్తమే నా శరీరంలో పారుతుంది. నా తల్లిదండ్రులు ఈ రక్తం ఇవ్వకపోతే నా శరీరం అస్థిపంజరంగా ఉండేది. నా తల్లిదండ్రులే ఆ శ్రీహరి, నాకు విద్య నేర్పిన ఆ గురువే శ్రీహరి అని చెప్పి వారి పాదసేవనం చేయడమే మనం చేయాల్సిన కర్తవ్యం. అది చేస్తే చాలు. మాకు అప్పుడు కృష్ణుడు లేడండి, మాకు రాముడు లేడండి, వారి పాదసేవనం చేయడానికి అని చెప్పి అనుకుంటే మాత్రం ఈ జన్మంతా వ్యర్థమైపోతుంది. మన ఎదురుగానే ఉన్నారు ఆ దేవుళ్ళే మన వాళ్ళు, మా తల్లే శ్రీహరి, మా తండ్రే పరమేశ్వరుడు, మా గురువే ఆ చతుర్ముఖ బ్రహ్మ అన్న భావనతోటి మనం చేయగలిగితే, వారి పాదసేవనం చేయగలిగితే అంతే. ఈ భాగవతంలో చెప్తున్న నవవిధ భక్తి మార్గాలలో ఇంకొక మార్గంలో కూడా మనకు మోక్షము ముక్తి పొంది మళ్ళీ మనకు జన్మంటూ ఉండదు. ఓం నమో భగవతే వాసుదేవాయ.